నగరి ప్రజల శ్రేయస్సు దృష్ట్యా రోజా క్షమాపణలు చెబితే స్వాగతిస్తామని పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత అన్నారు. ప్రతిపక్ష నేత జగన్కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రోజాతో సభలో క్షమాపణలు చెప్పించాలని ఆమె కోరారు. ఇంత టైం స్పాన్లో ఈ రకంగా అన్ని రకాలుగా మాటలు మార్చడం అన్నది ఆవిడకి మంచిది కాదు, చూసే జనాలకి కూడా బాగోదు. టేబుల్ మీదకి వస్తుందని తెలిసి కూడా ఆవిడ రాలేదంటే వాళ్ళ వ్యూహం వేరే రకంగా ఉందని అనుకోవచ్చు. మేబీ అనుకోవచ్చేమో. ఎంత వ్యూహం అనుకున్నా ఈ రోజు నాకు జరిగిన అన్యాయము ప్రపంచం మొత్తం చూసిందండి. ప్రపంచం మొత్తం చూసిన తర్వాత ఆవిడకి 5 సంవత్సరాల శిక్ష విధించనివ్వండి, బహిష్కరించనివ్వండి, లేదో నాకు క్షమాపణ చెప్పనివ్వండి, ఏం జరిగినా నాకున్న బాధ తీరేది కాదు. అది ఎవరు కూడా తీర్చలేని బాధ. బట్ ఏంటంటే నా పిల్లలకి నేను సమాధానం చెప్పుకోవాలి, నా నియోజకవర్గ ప్రజలకు నేను సమాధానం చెప్పాలి, తెలుగుదేశం పార్టీ జనాలకు నాకు సమాధానం చెప్పాలంటే ఆవిడ మీద ఏదో ఒక చర్య తీసుకోవాలి. ఇది క్షమాపణ కానీ లేదంటే సస్పెన్షన్ కానీ. కానీ మీరు ఒకసారి చేయకుండా లేకపోతే ఇంతకుముందు కూడా చెప్పలేదు, మీ ఫిర్యాదు మీద అన్న సంగతి ఇంతకుముందు చెప్పకుండా ఆవిడ సస్పెన్షన్ ముగిసే టైంకి మీరు మళ్ళీ మొదలు పెట్టారు. లేదు, ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. మీకు ప్రివిలేజ్డ్ కమిటీ రిపోర్ట్ కూడా బయటకు తీసుకొస్తే మీకు చూపిస్తాను. నేను ప్రివిలేజ్డ్ కమిటీ ఏర్పాటు నేను ప్రివిలేజ్డ్ కమిటీకి ఇచ్చిన తర్వాత నుంచి కూడా కంటిన్యూగా ఆవిడని పిలుస్తూనే ఉన్నారు. ఆవిడ నేను ఈ రోజు రాలేను, నాకు ఆ పని ఉంది, ఈ రోజు రాలేను, ఆ పని ఉంది అని చెప్పి ఇన్ని రోజులు కూడా డ్రాగన్ అయింది. ప్రివిలేజ్డ్ కమిటీ తర్వాత లాస్ట్ అసెంబ్లీలో కూడా ఆవిడకు ఛాన్స్ ఇచ్చారు. ఆవిడకి మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇద్దామని ఇచ్చారు. ఇన్ని ఛాన్స్ ఉపయోగించుకోలేకపోవడం వల్ల ఈరోజు అల్టిమేట్గా వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకొకటి కూడా ఏంటంటే ఫస్ట్ సస్పెన్షన్ అన్నది ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా, బాధ్యత గల సీఎంని ఆవిడ బాధ్యతారహితంగా చేసిన కామెంట్కి నేను ఆవిడ వద్దండి, ఇలా చేయడం మంచిది కాదు, నేను సస్పెండ్ చేయండి అని చెప్పినందుకు గాను ఆవిడ సస్పెండ్ అయింది 1 year సుమోటోగా. కానీ రెండోది ఏంటంటే ఆవిడ నన్ను అనరాని మాటలు మాట్లాడి దానికి దీనికి లింక్ ఏంటండి? అసలు దానికి దీనికి లింకే లేదు. ఈ రిపోర్ట్ మీద ఆవిడ స్పందన ఏం కోరుకుంటున్నారు? ఆ స్పందన తర్వాత మీరు? నేను ఒకటే కోరుకుంటున్నానండి, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉండి రోజా గారు అసెంబ్లీలోకి రావాలని కానీ, వాళ్ళ నగరి ప్రజలకు ఎన్నుకున్నందుకు వాళ్ళకి ఏదైనా మంచి పనులు చేద్దాం, వాళ్ళ నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి చేయాలని కానీ ఆయనకి చిత్తశుద్ధి ఉంటే ఆయన ఒక నాయకుడిగా రోజా గారికి క్షమాపణ చెప్పడంలో తప్పులేదు. నిజంగా ఒక నాయకుడిగా హుందాగా ఆయన ప్రవర్తించాల్సిన తీరైతే ఇదే. కానీ ఇది మర్చిపోయి ఆయన మరి ఏ రకంగా స్పందిస్తారో నాకైతే తెలియట్లేదు. నిజంగా చెప్తున్నాను, ఆవిడ నిజంగా క్షమాపణ చెప్పారు. ఎందుకంటే ప్రివిలేజ్డ్ కమిటీ అడిగిందండి ఆవిడ క్షమాపణని, ఆవిడ గురించి అడగలేదు. ఈరోజు నేను కూడా మాట్లాడుతుంది ఏంటంటే నగరి ప్రజల ప్రయోజనాల దృష్ట్యా, వాళ్ళ ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఆవిడ క్షమించమని అడిగినా మేము ఒబే చేయడానికి సిద్ధంగా ఉంటున్నాం.